అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూ ఛానల్ అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ మనకి ఒక 6:30 అలా అవుతుందన్నమాట. పిల్లలేమో అమ్మ పార్క్ వెళ్దాము అని అడిగారన్నమాట. ఇద్దరు పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వెళ్తున్నానండి. ఈ పార్క్ వచ్చేసి నాకేమో మా ఇంటికేమో కొంచెం నియరేనండి. పిల్లలు సరదాగా ఆడుకుంటారు అనేసి పార్క్ అయితే వెళ్తున్నానన్నమాట. ఈవినింగ్ టైం కదండి, చాలా బాగుందన్నమాట. నేచర్ అయితే కొంచెం కూల్ అయింది. డే టైం అయితే చాలా వేడి ఉంటుందండి, అస్సలు ఉండలేం మనము ఇక్కడ. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా మనకైతే చల్లబడిందన్నమాట వాతావరణం అయితే. ఇద్దరు పిల్లోలతో తీసుకొని నేనైతే పార్క్ అయితే వెళ్ళానండి. ఆ పార్క్ వెళ్తే ఏమైందంటే పార్క్ అయితే క్లోజ్ అయిందండి. ఎందుకో క్లోజ్ చేస్తారో ఏంటో తెలియదు అన్నమాట. ఇంక సరేలే అనేసి ఇక్కడ టెంపుల్ ఉంటే టెంపుల్కి వచ్చి కూర్చున్నాను అన్నమాట కాసేపు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఎస్టర్డే ఏమో పార్క్ ఏమో క్లోజ్లో ఉంది కదండి. పిల్లలు బాగా డిసప్పాయింట్ అయ్యారన్నమాట. పార్క్ క్లోజ్లో ఉంది, ఆడుకోలేదు అనేసి. ఇంకా ఇప్పుడేమో పార్క్ వెళ్ళాలి అనేసి ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లలు హోంవర్క్ అంతా రాశాక పార్క్ అయితే తీసుకువెళ్తున్నానండి. వాళ్ళు పార్క్ వెళ్తే కాసేపు ఆడుకుంటారండి. వాళ్ళకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. కాసేపు నేను కూడా వాక్ చేసుకొని నేచర్ని కాసేపు ఎంజాయ్ చేద్దాము అనేసి నేను ప్రశాంతంగా కూర్చుంటానండి. నేచర్తో కూడా మనము మాట్లాడచ్చు అన్నమాట. మనం ఒక్క చెట్టుకి నీళ్ళు పోస్తున్నాం అనుకోండి డైలీ, ఆ చెట్టుకి మనకి స్పందిస్తుందండి. అది నీళ్ళు పోసే వాళ్ళకే ఒక తర మాట్లాడుతుందన్నమాట, చెట్టుని కొట్టే వాళ్ళకే ఒక తర మాట్లాడుతుందన్నమాట. ఇది ఎవరు యూనివర్స్కి కనెక్ట్ అయింటారు వాళ్ళకి మట్టుకే తెలుస్తుందన్నమాట అండి. మన ప్రకృతితో కూడా మనం మాట్లాడచ్చు అన్నమాట. ఈవినింగ్ టైం కాబట్టి చాలా నేచర్ అయితే కూల్గా ఉండిందన్నమాట. అక్కడ కాసేపు వాక్ చేసుకొని కూర్చొని ఇక్కడ స్కేటింగ్ అయితే చేస్తారండి పిల్లలు అన్నమాట. మా పాపను కూడా స్కేటింగ్కి పంపివ్వాలండి, ఇంకా పంపించలేదు. మా హస్బెండ్ వచ్చాక పంపిస్తాను అంటున్నారు. మాట్లాడేసి మళ్ళీ పంపిద్దాము అనుకుంటున్నామండి మేము. అర్లీ మార్నింగ్ 5కి వెళ్తే ఒక 2 hours 7కి అలా వస్తుంది పాప అయితే. మళ్ళీ అక్కడి ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలండి. ఈవినింగ్ టైం ఇక్కడ అందరూ వస్తారండి వాక్ చేయడానికి. అలాగే కిడ్స్ అంతా ఆడుకుంటారండి. ఇక్కడ ఫీల్డ్ ఉంది కదండి, షటిల్, క్రికెట్, అలాగే వాలీబాల్ కూడా ఆడుకుంటారన్నమాట. మనకి హౌసెస్ దగ్గర ఇంత ఫ్రీగా ఉండదండి ప్లేసెస్ ఆడుకోవడానికి. పిల్లలు ఆడుకున్నా కూడా రోడ్లలో ఆడుకోవాలి, గాడీలు కన్నా వస్తుంటాయి, చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలా పార్క్లో అయితే మంచిగా పిల్లలు చక్కగా ఆడుకుంటారండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు ఆడుకునేదే మనకి చాలా అరుదుగా అయిపోయిందండి. అసలు పిల్లలకి స్కూల్స్, ట్యూషన్స్ ఇలాగే సరిపోతుందన్నమాట. వాళ్ళకి ఆడడానికి కూడా టైం లేదండి. కానీ ఈవినింగ్ టైము అలాగా తీసుకొస్తే పాపం వాళ్ళకి కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుందన్నమాట. చక్కగా ఆడుకుంటారండి. పిల్లలతో అయితే తీసుకొని వచ్చానన్నమాట. ఇక్కడ మా అబ్బాయి చూసారండి, పైన ఎక్కి ఆడుతున్నాడన్నమాట. అదొక సర్కిల్ వేస్తాడండి, రౌండ్గా తిరిగి మళ్ళీ దిగుతాడన్నమాట. వీడికి ఇలాంటివి అయితే బాగా ఎక్కువ అండి. అబ్బాయిల టేస్టే వేరండి. ఎప్పుడు క్రికెట్ ఇలా ఎక్కడము, జంప్ చేయడము, బాల్తో ఆడడము ఇలా చేస్తారన్నమాట. అమ్మాయిల టేస్టే వేరండి. అమ్మాయి అయితే ఉయ్యాల ఆడాలి, జారెబండ ఇలాంటివంతా సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. మా అబ్బాయి ఇలాంటివన్నీ ఎక్కుతాడండి. వాడు ఉయ్యాలు కూడా ఆడతాడు. వాళ్ళక్క ఏది తీసుకుంటే అదే కావాలంటాడండి. వాళ్ళక్క ఇది జారెబండ ఆడితే వాడు అదే ఆడాలంటాడు. ఇది ఎక్కితే ఇదే ఎక్కుతాను అంటాడు. వాళ్ళకి ఏది చేస్తే అది చేస్తాడండి మా అబ్బాయి అయితే. ఇద్దరు బాగా కొట్టుకుంటారండి మా పిల్లలైతే. సారీ అండి, నాకు జలుబు చేసింది, వాయిస్ అయితే సరిగ్గా లేదు, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. మా పిల్లలు అయితే బాగా చక్కగా ఆడుకుంటున్నారండి. ఇది చూసారా, మన్నులో ఇలా ఆడుకుంటున్నారు మా పిల్లలు. మనం
చిన్నప్పుడు రోజులు నాకైతే గుర్తొచ్చాయండి. ఒక పుల్ల పెట్టేసి మనము ఇలాగే మంటలో ఆడుకునే వాళ్ళమండి అప్పుడు. ఇప్పుడు చాలా ఇలాంటి ఆటలన్నీ ఇప్పుడు ఆడట్లేదండి. ఇది మా పిల్లల్ని ఇద్దరిని చూస్తే నా బాల్యం గుర్తొచ్చిందన్నమాట. అప్పుడు ఉండాల్సింది ఈ ఫోన్స్, ఈ యూట్యూబు అనిపిస్తుందండి నాకైతే. అప్పుడు చాలా చక్కగా ఉండిందండి విలేజ్‌లో అయితే. ఇప్పుడైతే సిటీ లైఫ్ కదండీ, ఏమీ చూపించలేమన్నమాట. అప్పుడు బాగున్న మన బాల్యం అప్పుడు ఫోను లేదు కదండీ, అవన్నీ క్యాప్చర్ చేయడానికి. నాకేమో అలా అనిపిస్తుందన్నమాట. ఇక్కడేమో మా బాబు వచ్చేసి అమ్మ ఉయ్యాలూపు అన్నాడన్నమాట. ఉయ్యాలైతే ఊపుతున్నానండి. జోరుగా ఊపు అంటాడండి. ఎక్కడ పడతాడో అని నాకు భయము. ఏం లేదు, నువ్వు ఊపు ఊపు అంటాడన్నమాట. సరేలే అనేసి కాసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత ఊపుతున్నానండి. ఇంకా పిల్లలేమో చక్కగా ఆడుకున్నారండి పార్క్లో. ఇలా తీసుకురావడం వల్ల ఏంటంటే అండి, ఫోన్ కూడా ఎక్కువగా చూడరండి వాళ్ళు. కొద్దిగా ఫోన్ చదువుకున్న తర్వాత ఇలాగా పార్క్ తీసుకొని వస్తే వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటారు, మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామండి. పేరెంట్స్ కూడా చక్కగా ఉంటుంది పిల్లలతో ఉన్నట్లు కూడా. లేకుంటే ఇంట్లోనే ఉంటే ఫోన్ అయితే చూస్తారండి పిల్లలు, దానికి అడిక్ట్ అయిపోతారన్నమాట. ఇప్పుడు ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. ఒక 7:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేయాలండి. వంట చేసి పిల్లలకి పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టాలన్నమాట. మార్నింగ్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుందండి వాళ్ళకి. ఇదేమో నైట్ చూసారా, మధ్య రోడ్లో వెళ్తున్నాం అన్నమాట. ఇదేమో ఫుడ్ జంక్షన్ అంటారండి. ఇక్కడ అన్ని ఫుడ్స్ అయితే పెడతారన్నమాట. మా పిల్లలు మళ్ళీ ఇది ఆడుతున్నారన్నమాట అండి. ఎక్సర్సైజ్ చేయాలి అనేసి మళ్ళీ ఇది ఎక్కి ఆడుతున్నారన్నమాట ఇద్దరు పిల్లలు. ఇది మళ్ళీ వచ్చామండి. నెక్స్ట్ డే ఇది అన్నమాట. ఇది రోజు పార్క్ అయితే వెళ్దాము అంటారన్నమాట ఈవినింగ్ టైము. ఇంటికి కొంచెం నియరే కాబట్టి పిల్లల్ని అయితే తీసుకొని వస్తానన్నమాట అండి. ఆ క్లిప్ యాడ్ చేశాను అంతే నేను. ఇప్పుడేమో మేము ఊరు వెళ్తున్నామండి. కొంచెం పని అయితే ఉందన్నమాట. నాకు మెడికల్ చెకప్ ఉందన్నమాట అండి. అందుకే మా వారైతే టికెట్స్ అయితే బుక్ చేశారన్నమాట. ఊరు వెళ్దాము అనేసి నేను పిల్లలు ఇద్దరే వెళ్తున్నామండి. మా ట్రైన్ ఏమో 9కి ఉందన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడేమో వెయిట్ చేస్తున్నాం అన్నమాట అండి. ఫస్ట్లో అయితే నాకు చాలా భయం వేసేదండి, ఇద్దరు పిల్లలతో తీసుకొని ఒక్కదాన్నే వెళ్ళాలి అనేసి. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఏం భయం వేయట్లేదు. ఒక్కదాన్నే పిల్లలతో తీసుకొని ఊరికి వస్తున్నాను, ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇన్ని రోజులైతే మా హస్బెండే అన్నీ చూసుకునేవారు అన్నమాట. డిపెండెంట్గా ఉండేదాన్నండి మా హస్బెండ్ మీద. ఇప్పుడేమో ఇండిపెండెంట్గా ఇద్దరు పిల్లలతో చూసుకొని ఉంటున్నానన్నమాట. ఇంత ధైర్యం నాకు ఎలా వచ్చింది అనేసి నాకే ఒక్కొక్కసారి నేనే ఆశ్చర్యపోతానన్నమాట. మనకి లైఫే అన్నీ నేర్పిస్తుందండి. మనము లైఫ్లోనే లెసన్స్ అన్నీ నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకేలాగే అంటే లైఫ్ ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండదండి. కొద్ది రోజులు బాధ వస్తుందన్నమాట. ఆ బాధ మనకేం శాశ్వతంగా ఉండిపోదండి. బాధ తర్వాత హ్యాపీ కూడా వస్తుందన్నమాట. అంతే, కష్టం అయిపోతే హ్యాపీ వస్తే వస్తుంది. మనం కష్టం వచ్చింది అనేసి దాన్నే తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతామన్నమాట. అసలు అలా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. కొద్ది రోజులు ఈ పొద్దు ఇప్పుడు మనకి ఒక గాయం తగులుతుందండి. ఆ గాయము ఎప్పుడు అలానే ఉంటుందండి? ఉండదు. అంటే మానిపోతుందన్నమాట. ఈ జగత్తంతా మాయ అని మనము అనుకోవాలి అంతేనండి. ఈరోజు ఉండే కష్టం రేపు ఉండదు, ఈరోజు ఉండే హ్యాపీ రేపు ఉండదండి, ఈరోజు ఉండే లైఫ్ మనకు ఉండదు. మనకి లైఫే అన్నీ నేర్పిస్తూ పోతుందన్నమాట. ఎవరున్నా మనతో, ఎవరు లేకపోయినా మనము ఒక్కరే ఉండాలి
అదే మనకి లైఫ్ నేర్పిస్తుందన్నమాట. ఒక్కరే ఉన్న మనం ఎంత మన ఆత్మని మనము మన సోల్‌ని మనము ఎలాగా తెలుసుకోవాలి, మన జర్నీ ఏంటి అని దీంతో వెళ్తాం గిని ఒక్కరే ఉంటాము. మనకెవరు లేరు. మనం ఎలా ఉండాలి అనేసి అస్సలు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నమాట మనకి. మనం ఏమన్నా చేయగలము, ఎలా అయినా ఉండగలము అనేసి అన్నమాట అండి. ఏది కూడా అంతేనండి. ఈరోజు ఉండే డే అండ్ టైము మళ్ళీ వస్తుందండి, మనకి రాదన్నమాట. అలాగే కష్టం వచ్చినా, ఏదన్నా బాధ వచ్చినా కూడా ఎవరు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఈరోజు ఆ మాటలు అస్సలు మనం చెవుల్లోకి వేసుకోకూడదన్నమాట. మనం ఏంటి అని మనకి తెలుసు కాబట్టి. ఇప్పుడైతే మా ట్రైన్ అయితే వచ్చిందండి. మేమైతే ట్రైన్‌లో ఎక్కి కూర్చున్నామన్నమాట. మా పిల్లలు ఇద్దరూ చాలా అతి చేస్తున్నారండి. అల్లరంటే అల్లరన్నమాట ట్రైన్‌లో. ఇక్కడ మాకు ట్రైన్‌లో పాపం ఒక పెద్దాయన పరిచయం అయ్యారండి. వాళ్ళు పాపం తినడానికి ఇచ్చారన్నమాట పిల్లలకి. ఇద్దరిని పడుకోండి అని చెప్పానన్నమాట. ఫుడ్ తిన్న తర్వాత పిల్లలిద్దరూ పడుకున్నారండి. పడుకోండి అంటే ఆ పక్కన ఇంకా ఈ పక్కకు జంపు, ఈ పక్కన ఇంకా ఈ పక్కకు జంప్ చేస్తారండి వీళ్ళు. ఒక్క తావ కుదురుగా కూర్చోరన్నమాట. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారండి? నాకు కామెంట్ చేయండి. 2 సీట్లే బుక్ చేశారండి. ఒకటి నాకి, ఒకటి పిల్లలకి అంతే. పాపకి ఇంకా 10 ఇయర్సే కదండి, తనకి హాఫ్ టికెట్ అంతే. బాబుకి ఇంకా లేదు, చిన్న పిల్లోడు కాబట్టి వాడికేం బుక్ చేయలేదన్నమాట. ఒక్క దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటామండి. మళ్ళీ ఎందుకు వాడికి ఎక్స్ట్రా బుక్ చేస్తే అమౌంట్ చాలా అవుతుంది కదండి, అందుకే. ఇక్కడేమో ట్రైన్ ఏమో నిలిపిందన్నమాట. సరే అనేసి బయటకు వచ్చి చూసాను ఎక్కడ ఏంటి అనేసి. చూస్తే ఇలా వెళ్ళేటప్పుడు చూస్తే చాలా భయం అవుతుందండి, ఎక్కడ పడిపోతాము అనేసి. ఇక్కడ మా వారేమో తీసుకోవడానికి వచ్చారన్నమాట. ఫోన్లో ఏమో మీరు దిగేసి వెళ్ళిపోండి హాస్పిటల్కి, నేను రాను అన్నారండి. సరేలే అనేసి మేము దిగిన తర్వాత అక్కడ నిల్చుకొని ఉన్నారన్నమాట. మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఇచ్చాడండి. వచ్చి రిసీవ్ చేసుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారన్నమాట. నేను అర్లీ మార్నింగే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి కాబట్టి అర్లీ మార్నింగే మాకు 7:30కి అంతా ఇక్కడ దిగేస్తామండి మేము మదనపల్లిలో. దిగేసిన తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇది రైల్వే స్టేషన్ అండి. మదనపల్లి మనకి స్టేషన్ లేదన్నమాట. ఇది సిటిఎం రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చారు మా వారైతే. మా హాస్పిటల్ చెకప్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకున్నారండి. మా హస్బెండ్ అయితే వచ్చిన తక్షణమే వాళ్ళ నాన్నని చూడగానే పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ నాన్న అంటే పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళ నాన్న చాలా మిస్ అవుతారు మా పిల్లలు. మా హస్బెండ్ కూడా అలానే బాధపడతారండి, పిల్లలు ఇక్కడున్నారు నేను అక్కడున్నాను అనేసి. మా వారైతే చాలా మంచివారండి, పిల్లల్ని బాగా చూసుకుంటారు, నన్ను కూడా అలాగే చూసుకుంటారన్నమాట. ఇప్పుడేమో తీసుకొని వెళ్తున్నారన్నమాట. మదనపల్లికి వెళ్ళాలండి మేము. ఇక్కడ అర్లీ మార్నింగే వచ్చాం కాబట్టి నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఏం సౌండ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. నేచర్ని చూస్తూ మేము ప్రకృతిని వెళ్తున్నామన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అందరూ హెల్త్ చెకప్ 6 months వన్స్ చేయించుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మేము బాగానే ఉన్నాము అనుకుంటాము కానీ మనకి ఏమవుతుందో ఏంటో మనకి తెలీదు. 30 years దాటిన తర్వాత సుస్తూ ఏం పని చేయలేము, లేజీగా ఉండడము
అలా ఉంటుందన్నమాట. మనం ఒకసారి 6 మంత్స్ వన్స్ ఫుల్ చెకప్ చేపించుకోవడం వల్ల మనకి బ్లడ్ ఎంతుంది ఏంటి అనేది తెలుస్తుందండి. బీపీ, షుగరు అంతా చేపించుకోవడం వల్ల మనకే మంచిదన్నమాట అండి. అప్పుడు తెలుస్తుందన్నమాట మన హెల్త్ కండిషన్ ఏంటి అనేసి. అన్నిటికన్నా మనకి ముఖ్యమైనది హెల్త్ అండి. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేయగలం అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తారు కదండి. అలాగా మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం ఆరోగ్యం చూసుకోవాలన్నమాట. ఎన్ని పనులు ఎక్కువ ఉన్నా కూడా మన హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదండి. హెల్త్ని కాపాడుకోవాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. ఈ బిజీ షెడ్యూల్స్లో హెల్త్ని చూసుకోకుండా టెన్షన్లో హడావుడిగా బతికేస్తున్నామండి. అలాగా ఉండకూడదండి. మనం ఫస్ట్ ఈరోజు ఉన్నోళ్ళు ఇంకొక నిమిషంకే ఉండట్లేదు, చనిపోతున్నారన్నమాట. ఫస్ట్ మనం హెల్త్ చూసుకోవాలన్నమాట అండి. మా హస్బెండ్ ఏమో ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారన్నమాట. మా హస్బెండ్కి కార్ డ్రైవింగ్ కొత్త అండి. తను అంతగా రాదు పాపము, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారన్నమాట. మా పిల్లలేమో నాన్న నువ్వు డ్రైవ్ చెయ్యి మేము చూడాలి అంటే మా హస్బెండ్ అయితే చేస్తున్నారన్నమాట. వాళ్ళకి చాలా హ్యాపీ అండి వాళ్ళ నాన్న కార్ డ్రైవ్ చేస్తున్నారు అనేసి. నాకు కూడా హ్యాపీనే మా వారు కార్ డ్రైవింగ్ చేస్తుంటే చూసేది. థ్యాంక్ యూ అండి.